గేమ్ చేంజర్ సినిమా మీద స్కామ్ జరుగుతుంది. దాని గురించి అసలు నిజాలు బయటపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్. సో ఒక విధంగా చూసుకుంటే బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్కు సంబంధించి ఆయన చాట్ చేసినట్టుగా ఒక స్క్రీన్ షాట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో మరి రీసెంట్గానే రామ్ చరణ్కు సంబంధించి గేమ్ చేంజర్ సినిమా గురించి అయితే ఒక పాట అయితే రామచరణి సాంగ్ అయితే మనందరి ముందు కూడా వచ్చేసింది. సో అన్ని సాంగ్ల కన్నా ఏ పెద్ద హీరో సాంగ్ కన్నా ఈ గేమ్ చేంజర్ నుంచి వచ్చిన సినిమా సాంగ్ మాత్రం రామచర సాంగ్ అనేది 24 అవర్స్లోనే వన్ ఆఫ్ ది అన్ని సినిమాల కన్నా రికార్డు మాత్రం సృష్టించిందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఇప్పటికే రామ్ చరణ్కు సంబంధించి గేమ్ చేంజర్ సినిమా కోసం చాలా మంది అభిమానులు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. అంటే సుమారుగా 6 సంవత్సరాల కాలం అని చెప్పుకోవచ్చు. అంటే 6 సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి దేవరా సినిమా ఇప్పటికే రిలీజ్ అయిపోయింది. ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్గా ముందుకు కొనసాగుతూ ఉంది. సో అదే క్రమంలో అంటే వీళ్ళిద్దరు కలిసి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు కూడా కలిసి త్రిబుల్ సినిమా చేశారు. సో ఆ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్గా ఇద్దరు కూడా ఎదిగిపోయారు. కాబట్టి ఆ తర్వాత వచ్చే సినిమా మీద ఖచ్చితంగా హైప్ క్రియేట్ కావడం కానీ లేకపోతే ఆ సినిమా గురించి పెద్ద పెద్ద అంచనాలు క్రియేట్ చేసుకోవడం కానీ ముఖ్యంగా అభిమానులందరూ కూడా పెట్టుకుంటూ ఉంటారు. సో అదే క్రమంలో దేవరా సినిమాకి సంబంధించి కూడా చాలామంది అభిమానులు హైప్గా క్రియేట్ అవ్వడం కానీ లేకపోతే పెద్ద పెద్ద అంచనాలు పెట్టుకున్నప్పటికీ కొంతమంది అయితే డిసప్పాయింట్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో అదే క్రమంలో ఇప్పుడు రామ్ చరణ్కి సంబంధించి గేమ్ చేంజర్ సినిమా గురించి అయితే అంటే ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం ఇప్పుడు ఈ సినిమా గురించి టాక్ అయితే మొదలైపోయిందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటికే ఈ సాంగ్ వచ్చింది. సాంగ్ కూడా మంచి రికార్డు సృష్టిస్తుంది. సో మరి సినిమా కోసమే చాలా మంది కూడా చాలా అవైటెడ్గా వెయిట్ చేస్తున్నారు. సో మరి దీనికి సంబంధించి దసరాకి కానుకగా గేమ్ చేంజర్ సినిమా నుంచి ట్రైలర్ రాబోతుంది అనే వార్త కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఆ విషయాన్ని స్వయంగా మూవీ టీమే వెల్లడించడం జరిగింది. సో ఈ విషయం ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పుడు దసరా వస్తుంది, ఎప్పుడు గేమ్ చేంజర్ నుంచి టీజర్ వస్తుంది, ఎప్పుడు మేమంతా కూడా చూడాలి, మరి రామ్ చరణ్ అందులో ఏ విధంగా కనిపిస్తాడు అనే విధంగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అవైటెడ్గా వెయిట్ చేస్తున్నారు. సో ఇదే గ్యాప్లోనే ఇప్పుడు ఈ గేమ్ చేంజర్కి సంబంధించి రామచ్చ సాంగ్ సంబంధించి రీల్స్ గురించి అయితే సోషల్ మీడియాలో ఒక న్యూస్ మాత్రం వైరల్ అవుతుంది. అంటే మూవీ టీం వాళ్ళు ఈ సాంగ్కి రీల్స్ చేయండి అనే విధంగా వాళ్ళే డబ్బులు పే చేస్తున్నారు, వాళ్ళే ట్యాగ్స్ కూడా ఇస్తున్నారు అనే విధంగా ఒక స్క్రీన్ షాట్ మాత్రం వైరల్ అవుతుంది. ఆ స్క్రీన్ షాట్లో బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ అయితే చాట్ చేసినట్టు క్లియర్గా కనిపిస్తుంది. అది ఇక్కడే ఉంది, మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు మెహబూబ్ చేసినటువంటి స్క్రీన్ షాట్ అంటే ఆయన చాట్ చేసినటువంటి స్క్రీన్ షాట్ ఇప్పుడు వైరల్ అవుతుంది ఇదే. సో హలో మెహబూబ్ అన్న అనే విధంగా ఒక నెటిజన్ మెసేజ్ చేస్తే చెప్పండి అమ్మా హౌ కెన్ ఐ హెల్ప్ యూ అనే విధంగా ఆయన అయితే రిప్లై ఇచ్చాడు. సో ఇక్కడ చూసుకోవచ్చు గేమ్ చేంజర్ టీం ఇన్స్టాలో ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్కి 10,000 నుంచి 2 లక్షల వరకు ఇచ్చి రీల్స్ చేయిస్తున్నారు సింగిల్ రీల్కి హైప్ కోసం అని గ్రేట్ పిఆర్ అనే విధంగా ఈ యొక్క స్క్రీన్ షాట్ పెట్టారు. సో ఇక్కడ గేమ్ చేంజర్ సాంగ్ మీద మీరు చేసింది పెయిడ్ రీల్ అంట కదా అన్న ట్విట్టర్లో అనుకుంటున్నారు, నిజమేనా అని ఆయన అడిగినప్పుడు మెహబూబ్ మాత్రం ఈ విధంగా రిప్లై ఇచ్చిండు. అవును, మూవీస్ టీం వాళ్ళు రీల్ చేయండి అని 80,000 పే చేశారు, ట్యాగ్స్ కూడా వాళ్ళే ఇచ్చారు, దాంట్లో తప్పేముంది తమ్ముడు అనే విధంగా కూడా మెహబూబ్ రిప్లై ఇచ్చాడు. అంటే ఇదంతా కూడా చూసుకుంటే ఒక స్కామ్ అన్నమాట. అంటే ఎవరో వాళ్ళు చాట్ చేసుకొని ఈ విధంగా మెహబూబ్ పేరు ఉండేటట్టు ఆయన ప్రొఫైల్ ఉండేటట్టు ఈ విధంగా ఎడిట్ చేసి మరి దాన్ని వైరల్ చేస్తున్నారు. సో దీని గురించి ఒక నెటిజన్ మాత్రం మెహబూబ్ని అడిగినప్పుడు ఆయన మాత్రం టోటల్గా తప్పు, ఎందుకంటే అక్కడ చాలా టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరో దీన్ని బాగా ఎడిట్ చేశారో, అక్కడ ఎవరైతే ఎడిట్ చేశారో ఎవరు చాట్ చేశారో వాళ్ళ పేరు కూడా ఉండుంటే చాలా బాగుండేది అనే విధంగా మాత్రం ఆయన రిప్లై ఇచ్చాడు. సో మరి ఏదేమైనప్పటికీ ఇదంతా కూడా చూసుకుంటే గేమ్ చేంజర్ సినిమా గురించి ఇప్పటి నుంచే నెగిటివిటీని స్ప్రెడ్ చేయడానికి, సినిమాని తక్కువగా చేయడానికి ఈ విధంగా చాలా మంది కూడా ట్రై చేస్తున్నారని క్లియర్గా కూడా అర్థమవుతుంది. ఒక రకంగా చూసుకుంటే గేమ్ చేంజర్ సినిమా గురించి ఇది ఒక పెద్ద స్కామ్ జరుగుతుంది అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉన్నారు. సో ఈ స్కామ్ గురించి అంటే ఇదంతా కూడా నిజం కాదు, అది ఎవరో ఖచ్చితంగా ఎడిట్ చేసి నా పేరును పెట్టి ఈ విధంగా చార్జ్ చేశారు. అంటే పేడ్ మరి పైసలు తీసుకొని మరీ రీల్ చేయాల్సిన అవసరం లేదు. ఆ మూవీ టీం వాళ్ళకి అంతకన్నా అవసరం కూడా లేదు. ఎందుకంటే రామ్ చరణ్ అది కూడా రామచ్చ సాంగ్ అంటే రామ్ చరణ్ సినిమా ఏదైనప్పటికీ ఆయన వచ్చే ఏ సాంగ్స్ అయినప్పటికీ కూడా ఇలాంటి ప్రమోషన్ చేయకుండా ఇలాంటి రీల్స్ చేయకుండా అది ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్. ఆల్రెడీ ఇప్పుడు అన్ని సాంగ్ల కన్నా ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాల కన్నా సాంగ్స్ కన్నా ఈ సాంగ్ అనేది చాలా మటుకు ఎక్కువగా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా అయితే ఈ సినిమా గురించి ఒక స్కామ్ జరుగుతుంది అనే విధంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఫీల్ అవుతున్నారు.